నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మన పనులు అనేవి సక్రమంగా జరగవు. సరేనా, కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ పనులన్నీ కూడా పూర్తి కావు, మధ్యలోనే ఆగుతూ ఉంటాయి కదా. అయితే అలాంటి వారి కోసం ఒక ఆయత్ ఉందండి. ఇది చిన్న ఆయత్ అండి, ఖురాన్ ఆయత్. ఇది ఎవరైతే చదువుతారో వారి యొక్క పనుల బాధ్యత స్వయంగా అల్లాహ్నే తీసుకుంటాడు. అర్థమైందా? వారి పనుల యొక్క బాధ్యత స్వయంగా అల్లాహ్నే తీసుకుంటాడు అంటే అది ఎంత పవర్ఫుల్ ఆయతో మీరు ఆలోచించండి. మంచి పవర్ఫుల్ ఆయత్ అండి ఇది. ఈ ఆయత్ను ప్రతి ఒక్కరూ చదవండి, సరేనా. అది మీరు ఏ పనైనా కానివ్వండి, ప్రతి పని మీది ఈజీ అవుతుంది, సరేనా. అది డబ్బు మ్యాటర్ కానివ్వండి, లేదంటే ఏదైనా బిజినెస్ వ్యాపారం గురించి కానివ్వండి, ఏదైనా జాబ్ గురించి కానివ్వండి, సరేనా. లేదంటే ఇంటి పని ఏదైనా ఆగితే కనుక, సరేనా. పెళ్లి సంబంధం గురించి ఏదైనా ఆటంకాలు వస్తే కనుక, ఈ విధంగా ఏ పనైనా కానివ్వండి, అల్లాహ్పై నమ్మకం ఉంచి, అల్లాహ్పై విశ్వాసం ఉంచి మీరు ఈ యొక్క ఆయత్ను తప్పనిసరిగా చదవండి, సరేనా. ఈ ఆయత్ మీరు స్క్రీన్పై చూడొచ్చు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హస్బియల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం. ఇంకోసారి చదువుతాను చూడండి. హస్బియల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం. ఈ చిన్న ఆయత్ అండి, ఖురాన్ ఆయత్. ఈ ఆయత్ను ప్రతిసారి మీరు చదవండి. ఎప్పుడెప్పుడు చదవాలి అంటే పొద్దున మరియు సాయంత్రం 7 సార్లు చదవండి, 7 టైమ్స్ చదవండి, సరేనా. పొద్దున 7 సార్లు మరియు సాయంత్రం 7 సార్లు తప్పనిసరిగా చదవండి. మరియు నమాజును కూడా తప్పనిసరిగా పాటించండి. అల్లాహ్పై నమ్మకం పెట్టండి, మీ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, ఒకవేళ అది మీ గురించి మేలు అయితే కనుక. అర్థమైందా? అయితే సోదరులారా, ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు.